సితారా సినిమాతోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో వందలాది సినిమాల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా చిరంజీవి పక్కన పోటీపడి డాన్స్ చేయగల ఏకైక నటిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. అయితే తాజాగా వచ్చిన నాట్యం సినిమాలో ఆమె చేసిన పాత్రపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున చర్చ జరిగింది. ఈ సినిమాలో తన పాత్ర తీరు పట్ల స్వయంగా ఆమె అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. ఆ సీనియర్ అందాల తార మరెవరో కాదు, భానుప్రియ. తన సెకండ్ ఇన్నింగ్స్ లో ఎదురైన కొన్ని పరిణామాల గురించి ఆమె మనసు విప్పి మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నాట్యం సినిమాలో తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడంపై భానుప్రియ తీవ్రంగా స్పందించారు. మొదట కథ చెప్పినప్పుడు తన పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉందని, కూతురును ప్రోత్సహించే ఒక బలమైన తల్లి పాత్ర అని దర్శకులు వివరించారని ఆమె చెప్పారు. కానీ షూటింగ్ పూర్తయ్యేసరికి అది కేవలం ప్రాధాన్యం లేని ఒక సాధారణ పాత్రగా మిగిలిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సినిమాలో తన పాత్ర నచ్చక అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి తెలియజేశారని పేర్కొన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ చెన్నై నుండి హైదరాబాద్కి తరలిపోయినప్పుడు చాలా మంది నటులు ఇక్కడే స్థిరపడ్డారు. కానీ భానుప్రియ మాత్రం చెన్నైలో ఉండిపోయారు. దీనిపై ఆమె స్పందిస్తూ అప్పట్లో హైదరాబాద్కు మారాలనే ఆలోచన రాలేదు. చెన్నైలోనే ఇల్లు ఉండడంతో అక్కడే సెటిల్ అయిపోయాను. ఇప్పటికీ మంచి కథాంశాలు ఉన్న సినిమాలు వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అప్పట్లో చిరంజీవి పక్కన రాధ, భానుప్రియ డాన్స్ చేయడం అంటే అదొక పెద్ద పోటీగా ఉండేది. దీనిపై స్పందిస్తూ చిరంజీవి అద్భుతమైన డాన్సర్. ఆయనతో కలిసి డాన్స్ చేయడం నాకెంతో ఇష్టం. నాకంటే కూడా ఆయనతో పాటు నేను, రాధ డాన్స్ చేయడం ఒక ఛాలెంజ్ అని స్వయంగా అనేవారు అని భానుప్రియ గుర్తు చేసుకున్నారు. కమర్షియల్ సినిమాలో నటిస్తూనే కథకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకోవడం వల్లే తాను ఎంతకాలం నిలబడగలిగానని భానుప్రియ అభిప్రాయపడ్డారు. 1984లో మొదలైన భానుప్రియ సినీ ప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతోంది. ఒక నటిగా తనకు సంతృప్తినిచ్చే పాత్రలు చేయడమే తన లక్ష్యమని ఆమె చెప్తున్నారు. నాట్యం సినిమా అనుభవం తర్వాత ఇకపై కథలను ఎంచుకునేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉంటారని చెప్పుకొచ్చారు.